కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డిని వారి స్వగృహంలో వెలుగు వివోఏలు కలిసి వినతిపత్రం సమర్పించారు. వివోఏల యూనియన్ వ్యవస్థాపకుడు ప్రభుదాస్ వారికున్న సమస్యలు శ్రీనివాసరెడ్డితో చెప్పగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి న్యాయం చేస్తామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది. మీకు రావాల్సిన వేతనాలు తొందరలో వచ్చే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశానికి వివోఏల గౌరవ సలహాదారు యేసురత్నం, రాష్ట్ర కార్యదర్శి గంగాదేవి, కడప జిల్లా అధ్యక్షురాలు మంజుల, కడప జిల్లా కార్యదర్శి నాగరాజు, కోశాధికారి చంద్రశేఖర్, అన్నమయ్య జిల్లాల అధ్యక్ష అధ్యక్షులు జయరాం, కార్యదర్శి లక్ష్మీ సుజాత, కోశాధికారి గంగాదేవి, వీరితో పాటు 2 జిల్లాల నుండి వివోఏలు హాజరు కావడం జరిగింది. మీకు సంతృప్తికరంగా ఈ ప్రభుత్వమే మీకు చేయగలదు, అవి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా మీకు ఏం కావాలో అవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే తొందరగా చేస్తాం. నాకు తెలుసు 8,000 రూపాయలు చాలా తక్కువ తెలుసు నాకు కూడా. అవన్నీ మీకు ఇప్పుడు నా చేతిలో లేని హామీలన్నీ చెప్పలేను. జిల్లా కలెక్టర్ పరిధిలో ఏమన్నా ఉంటే చెప్పు, ఇప్పుడే మాట్లాడితే చేస్తా. ఇది స్టేట్ అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలా. ఈ కన్సర్న్ మంత్రికి కూడా చెప్తాను. జీతం పెంచే విషయం కానీ, మీ బాకీలు కావాల్సిన విషయాలు, ఉద్యోగ భద్రత, ఈ 3 అంశాలు కూడా నేను ప్రభుత్వం దృష్టిలో పెడతా. దీని మీద ఒకరోజు కాదు, ప్రతి 4-5 నెలలకు ఒకసారి సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరంతరం వాళ్ళు గుర్తు చేస్తూనే ఉంటాం. రేపు బడ్జెట్ సమావేశాల్లో